చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఎంతసేపు మాట్లాడినా ఇంకా మాట్లాడాలని నాకుంటది, ఇంకా వినాలని మీకుంటది. కానీ అవతల మా యూసుఫ్ చిన్న ఎంకంగా గీస్తున్నాడు. ఎందుకంటే ఉడుమేశ్వరం, పేలమద్ది ఇవన్నీ ఊర్ల కార్యక్రమాలు ఉన్నాయి. మా రమేష్ ఏమో చూస్తున్నాడు, చీకటి పడుతున్నా సార్ ఫోటోలు తీసుకుంటే నేను పోతా అని. కాబట్టి ఇవాళ సోదరులారా ఒక్కటే గుర్తు పెట్టుకోండి, 100 కోట్లు ఖర్చు పెట్టి చంద్రశేఖరరావు కొడంగల్లో ఎందుకు కాంగ్రెస్ ను ఓడించాలంటుండంటే, 1000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి 100 ఎకరాల భూములు కొనుక్కొని, ఫామ్ హౌజులు కట్టుకొని, టీవీలు పెట్టుకొని, పేపర్లు పెట్టుకొని, రాసుకొని, చూపించుకొని తెలంగాణను కొల్లగొడుతున్న చంద్రశేఖరరావు గారిని ఓడగొట్టడానికి నేను ప్రయత్నం చేస్తా. కాబట్టి 100 కోట్ల రూపాయలు కొడంగల్లో ఖర్చు పెడుతుండు. ఇవాళ 100 కాదు, నిన్ను బొందలో పెడతాం మేము, నువ్వు 100 ఖర్చు పెడతా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నిన్న మన ఒక ఆయన తిరిగిండు తండాలెంబడి. మా సుభాష్ వచ్చి అన్నా తండాలలో మొత్తం తిరుగుతురేమో అయ్యేటట్టుందని. నేను చెప్పిన ఆ సన్నాసులు ఎంత తిరుగుతే అంత మంచిది, వాళ్ళు చెప్పేది ఉత్తమ మాటలు, చేసేది అబద్ధం. మొన్న బంజారా మీటింగ్ అని పెట్టిండు, మన కులగురు వస్తున్నాయి. లాస్ట్కి పోయి దిక్కుమాల వాళ్ళని తీసుకొస్తే ఆడ నుంచి ఆడిని తిట్టి వెళ్ళిపోయింది. ఆడికి వచ్చిన గురునాథ్ రెడ్డి ఏమన్నాడు, ఓ కోమటి కుక్క, ఓ తుర్క కుక్క ఉంది రేవంత్ రెడ్డి అని. కులాలను ఇట్లా అవమానిస్తారా? ఆయన దొర ఉండొచ్చు, ఆయన వస్తాది ఇంకా పెద్ద దొర ఉండొచ్చు. వాళ్ళు దొరలు అయితే అయ్యి ఉండొచ్చు, కానీ మనమైతే మనుషులేం కదా, మనుషులకి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇయ్యడా? ఇవాళ కోమటి కుక్కలు, తుర్క కుక్కలు అని తిట్టినావు కదా, ఆ కుక్కలే విశ్వాసానికి మారు పేరు. నమ్ముకున్న కలిసి ఉన్న సోదరులతో కలిసి ఉంటారు. బిడ్డ వాళ్ళు వట్టిని పిక్క వీకితే నిన్ను ఈ మహేందర్ రెడ్డి పిక్క వీకడం ఖాయం. 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టడం కూడా ఖాయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి సోదరులారా, నాకెప్పుడు అవకాశం ఉన్న మధ్యలో నేను వచ్చిపోతుంటా. నేను వచ్చినానే రాలేదనో మీరు ఆలోచన చేయాల్సిన పని లేదు. ప్రతి గ్రామంలో, ప్రతి సందులో, ప్రతి బూతులో ప్రతి యువకుడు కథానాయకుడై కథన రంగంలో నిలిచి, ప్రతి ఒక్క యువకుడు ఒక రేవంత్ రెడ్డి కథన రంగంలో కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి గెలిపించుకుంటే కొడంగల్లో మీరు గెలిపించండి. రాష్ట్రంలో 100 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించే బాధ్యత నాది. మీరు అండగా ఉండండి. ఒక సోదరుడు అడిగిండు, ఇన్ని లక్షల మంది నేను అభిమానిస్తుండ్రు, నీకేమనిపిస్తుంది అని. నేను ఒక మాట చెప్పిన, నందమూరి తారక రామారావు గారు కృష్ణుడైనా రాముడైనా ఏ దేవుడైనా ఆయన్నే చేసిండు, పేద ప్రజలకు దేవుడు ఆయన. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఇందిరమ్మ కావచ్చు, వాళ్ళు మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధాన మంత్రులుగా వివిధ హోదాలలో పేద ప్రజలకు ఎంతో సేవ చేస్తే ప్రజలలో ఈ రోజు కూడా వాళ్ళ గుండెల్లో వాళ్ళ పదిలంగా వాళ్ళు ఉన్నారు. మరి నువ్వెందుకున్నావని మా ఇంట్లో అడిగింది. నేనన్నా ప్రజల యొక్క ఆకాంక్షను, ప్రజల యొక్క కోపాన్ని, ప్రజల యొక్క అసహనాన్ని, ప్రజల యొక్క సమస్యల్ని ప్రస్తావిస్తున్నా, పోరాటం చేస్తున్నా, నిలదీస్తున్నా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని చొక్కా పట్టుకొని నిలదీస్తున్నా. కాబట్టి లక్షల మంది కార్యకర్తలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు. ఇవాళ మీరు నాకు అండగా నిలబడితే రాష్ట్రంలో ఎంతో మంది దళిత, గిరిజన, మైనారిటీ, బలహీన వర్గాల బిడ్డల కోసం తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, ఆదిలాబాద్ నుంచి అద్దెపేట వరకు, ఆలంపూర్ నుంచి ఖమ్మం జిల్లా వరకు పర్యటించాల్సిన బాధ్యత, గురుతరమైన బాధ్యత. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మహబూబ్ నగర్ జిల్లాలోనే 60 ఏళ్ళ ఎవరికి రాని, ఎవరికి ఇవ్వని బాధ్యతను రాహుల్ గాంధీ గారు నాకు ఇచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమంలో నేను పాల్గొనాలి. వారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొడంగల్ గలాన్ని వినిపించాలంటే మీ ఆశీర్వాదంతో, మీ బిడ్డగా మీరు గుండెల్లో పెట్టుకొని, మీరు భుజాల మీద మోస్తే ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలైన దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల కోసం పోరాటం చేయడానికి బయలుదేరుతున్న మీరందరూ ఆశీర్వదించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఇప్పుడు
ఈ కోస్గి గ్రామం ఉంది, దాంట్లో కొడంగల్ ఇక్కడ దగ్గర. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.